ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఆదికాండంలో ఒక అద్భుతమైన స్త్రీ గురించి ధ్యానించుకుందాం. ఆమె పేరు రిబ్కా. ఆమె జీవితం రెండు విభిన్నమైన దశలుగా కనిపిస్తుంది. మొదటి భాగంలో ఆమె ఒక అద్భుతమైన యువతిగా, రెండో భాగంలో దుఃఖానికి కారణమైన తల్లిగా మనకు కనిపిస్తుంది. ఆమె జీవితం నుండి మనం అనేక విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. రిబ్కా, ఆమె సౌందర్యం, సుగుణాలు. బైబిలులో రిబ్కా పరిచయం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను వెదకమని తన దాసుడైన ఎలియాజరును పంపినప్పుడు రిబ్కాను దేవుడతనికి చూపించాడు. ఎలియాజరు ప్రార్థనకు జవాబుగా రిబ్కాను చూసినప్పుడు ఆమెలో 3 గొప్ప గుణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. 1. శారీరక సౌందర్యం మరియు స్వచ్ఛమైన జీవితం. ఆదికాండం 2:4-1-6 వచనంలో ఆమె చాలా చక్కనిది అని ఉంది. హీబ్రూ భాషలో ఈ పదం టోవా అంటే మంచిది లేదా సౌందర్యమైనది. ఆమె కేవలం అందంగా ఉండటమే కాదు, బైబిలు ప్రకారం కన్యక, ఏ పురుషుడునూ ఆమెను చూడలేదు. ఈ మాట ఆమెలో ఉన్న శారీరక, నైతిక స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ రోజుల్లో మనం కూడా మన అంతరంగాన్ని, ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలి. శరీరం యొక్క సౌందర్యం కన్నా హృదయం యొక్క పవిత్రత దేవునికి ఎంతో ముఖ్యం. 2. పరోపకార స్వభావం మరియు దయ. ఎలియాజరు ఆమెను నీళ్లు అడిగినప్పుడు ఆమె కేవలం అతనికి మాత్రమే కాకుండా అతని 10 ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోసింది. ఇది సామాన్యమైన పని కాదు. ఒక్క ఒంటె దాదాపు 100 లీటర్ల నీరు తాగుతుంది. అంటే ఆమె దాదాపు 1000 లీటర్ల నీటిని చేది ఉంటుంది. ఆమె కడవను పట్టుకుని పరుగెత్తిపోయి ఈ పని చేసింది. ఈ పదం ఆమెకున్న ఉత్సాహం, ఎంతుజియాజం, చిత్తశుద్ధిని, డిలిజెన్స్ తెలియచేస్తుంది. ఈ పని ఆమె దయను, ఉదార స్వభావాన్ని, సోమరితనం లేని వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. ఈ లక్షణాలు ఈ రోజుల్లో మనకు ఎంత అవసరమో ఆలోచించుకోండి. మనము కేవలం అడిగిన వారికి మాత్రమే కాకుండా అవసరంలో ఉన్న ఇతరులందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. 3. ధైర్యమైన నిర్ణయం మరియు దేవునిపై విశ్వాసం. ఎలియాజరు ఆమె కుటుంబానికి తన ప్రయాణం గురించి, దేవుడు ఇస్సాకుకు భార్యగా రిబ్కాను ఎలా ఎంపిక చేశాడో చెప్పినప్పుడు ఆమె కుటుంబం ఆమెను అడిగారు, ఈ మనుష్యునితో వెళ్ళెదవా? అప్పుడు ఆమె వెంటనే, నేను వెళ్ళెదను అని ధైర్యంగా చెప్పింది. ఆదికాండం 2:4-5-8. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. తన కుటుంబం, తన దేశం, తనకు తెలిసిన ప్రపంచం మొత్తం వదిలి, ఎప్పుడూ చూడని వ్యక్తిని, తెలియని దేశానికి వెళ్లడానికి ఆమె అంగీకరించింది. ఈ నిర్ణయం కేవలం ఎలియాజరు మాటల మీద ఆధారపడి తీసుకోలేదు, కాని ఈ పని వెనుక దేవుని హస్తం ఉందని ఆమె గ్రహించింది. ఆమె దేవునిపై ఉంచిన సంపూర్ణ విశ్వాసం ఈ ధైర్యానికి మూలం. మన జీవితంలో కూడా దేవుని నడిపింపును గుర్తించి ఆయనపై నమ్మకంతో మనం ధైర్యంగా ముందుకు వెళ్లగలగాలి. రిబ్కా, ఆమెలో వచ్చిన మార్పు, దుఃఖం. రిబ్కా జీవితం ప్రారంభం ఎంత అందంగా ఉందో తరువాత అంత దుఃఖపూరితంగా మారింది. ఇస్సాకు ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు, కాని వారికి దాదాపు 20 సంవత్సరాలు సంతానం కలగలేదు. ఆ తరువాత దేవుడు వారికి జంటగా ఉన్న 2 కుమారులను వాగ్దానం చేశాడు, ఏశావు, యాకోబు. దేవుడు పెద్దవాడు, చిన్నవానికి దాసుడగును అని రిబ్కాకు చెప్పాడు. ఆదికాండం 25-23. కాని రిబ్కా ఈ వాగ్దానం నెరవేరడానికి వేచి ఉండలేకపోయింది. దేవునిపై ఆమెకు ఉన్న ఓర్పు నశించింది. తన కుమారుడైన యాకోబును ప్రోత్సహించి తన తండ్రిని మోసం చేసి జ్యేష్ఠత్వపు దీవెన పొందడానికి సహాయం చేసింది. ఇక్కడ ఆమెలో వచ్చిన మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని వాగ్దానంపై అపనమ్మకం. దేవుడు యాకోబును దీవిస్తాడని, జ్యేష్ఠత్వం అతనికి వస్తుందని చెప్పినా ఆమె తన స్వంత ప్రణాళికను అమలు చేసింది. ఇది దేవుని మాటపై ఆమెకు ఉన్న విశ్వాసం సన్నగిల్లినట్లు చూపిస్తుంది. ఈ రోజుల్లో మనం కూడా దేవుని వాగ్దానాల కోసం ఓపికతో వేచి ఉండకుండా మన స్వంత ప్రయత్నాలతో వాటిని పొందాలని చూస్తుంటాం. ఇది చాలా ప్రమాదకరం. మోసం మరియు అబద్ధం. రిబ్కా తన భర్త ఇస్సాకును, పెద్ద కుమారుడు ఏశావును మోసగించడానికి కుట్ర పన్నింది. యాకోబుతో అబద్ధాలు చెప్పమని ప్రోత్సహించింది. ఆమె ఒకప్పుడు చూపిన నిజాయితీ, దయ ఇప్పుడు కపటంగా మారాయి. కుటుంబంలో శాంతిని కోల్పోవడం. ఈ మోసం కారణంగా వారి కుటుంబంలో శాంతి లేకుండా పోయింది. ఇస్సాకు వణుకుతున్నాడు. ఏశావు ద్వేషంతో యాకోబును చంపాలనుకున్నాడు. యాకోబు ప్రాణభయంతో పారిపోయాడు.
రిబ్కా చేసిన పాపం ఆ ఇంటిని చీల్చివేసింది. రిబ్కా తన ప్రియమైన కుమారుడైన యాకోబును తిరిగి చూడలేకపోయింది. ఆమె మోసం ఆమెను ఒంటరిని చేసింది. ఆమె తన ప్రణాళికను అమలు చేయడంలో విజయం సాధించి ఉండవచ్చు, కాని ఆమె సంతోషం, శాంతిని కోల్పోయింది. మన జీవితాలకు పాఠాలు. ప్రియమైనవారలారా, రిబ్కా జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి ఏమిటి? 1. ఓపిక కలిగి ఉండటం. దేవుని వాగ్దానాలు, ఆయన ప్రణాళికలు నెరవేరడానికి సమయం పడుతుంది. మనం రిబ్కాలాగా తొందరపడకుండా ఓపికతో దేవునిపై ఆధారపడాలి. యాకోబు జ్యేష్ఠత్వం పొందేవాడే, కాని రిబ్కా జోక్యం కారణంగా ఆ కార్యం మోసం ద్వారా జరిగింది. 2. నిజాయితీ మరియు విశ్వాసం. మనం ఎప్పుడూ దేవుని పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల నిజాయితీగా ఉండాలి. రిబ్కా చేసిన మోసం ఆమె జీవితంలో దుఃఖాన్ని మిగిల్చింది. దేవుని మార్గాలు ఎల్లప్పుడూ నిజాయితీ, పారదర్శకతతో కూడి ఉంటాయి. 3. మన పిల్లలకు మంచి ఉదాహరణగా ఉండటం. రిబ్కా తన కుమారుడు యాకోబుకు మోసం, అబద్ధాలు నేర్పించింది. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలను దేవుని భయంతో పెంచాలి, వారికి సన్మార్గం చూపించాలి. లేకపోతే మనం రిబ్కాలాగా దుఃఖాన్ని పొందుతాం. రిబ్కా జీవితం ఒక హెచ్చరిక. దేవునిపై ఆధారపడినప్పుడు ఆమె జీవితం ఎంత అందంగా ఉందో, తన సొంత ఇష్టాన్ని అనుసరించినప్పుడు అది ఎంతగా దుఃఖంలో మునిగిపోయిందో మనం చూశాం. కాబట్టి మనం మన జీవితంలో ప్రతి అడుగులో దేవుని నడిపింపు కోసం ప్రార్థించి ఆయన చిత్తాన్ని మాత్రమే అనుసరించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడే మన జీవితంలో నిజమైన సంతోషం, సమాధానం ఉంటాయి. ఆమేన్.